ఇది 10th ప్రాబ్లం. ఇందులో మరలా 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. 3 చిన్న బుడత ప్రాబ్లమ్సే. ఓకేనా, ఈజీగా చెప్పుకెళ్ళిపోదాం. సో క్వశ్చన్ ఏంటో ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఓకేనా, నేను జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్ వివరించి క్వశ్చన్ చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినన్నాను. ఓకేనా, చూడండి. CD and GH are respectively the bisectors of triangle ACB and angle EGF such that D and H lie on sides AB and FE of triangle ABC and triangle EFG respectively. ನಾನು ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఒక ట్రయాంగిల్ ఏమో ఇది నాన్న, ఇంకొక ట్రయాంగిల్ ఏమో ఇది నాన్న. ఓకేనా, సో 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈ 2 ట్రయాంగిల్స్ ఏంటంటే, ఒక ట్రయాంగిల్ ఏబిసి అని పెట్టాడు, ఇంకొక ట్రయాంగిల్కి ఏమో ఈఎఫ్జి అని పేరు పెట్టాడు. సో చూడండి, ఏబిసి ఇదేమో ఈఎఫ్జి. సో ఇలా మనకి 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇది కొంచెం స్ట్రైట్గా లేదు, ఒక్కసారి ఓకేనా. సో 2 ట్రయాంగిల్స్ నాన్న, ఇది ఈఎఫ్జి. ఇలా మనకు 2 ట్రయాంగిల్స్ ఇచ్చాడు. అదేవిధంగా ఏమన్నాడు, సిడిజిహెచ్. ఇదిగోండి, ఇక్కడ సి ఉంది కదా, సి నుంచి డికి ఇలా ఒక లైన్ బైసెక్ట్ ఉందంట. ఇలా ఒక బైసెక్ట్ ఉంది, ఇది డి అని పేరు పెట్టాడు. అదేవిధంగా జీకి హెచ్కి ఇలా ఒక బైసెక్ట్ ఉందంట, ఇది హెచ్ అని పేరు పెట్టాడు. నాన్న బైసెక్టర్ అంటే ఒక యాంగిల్ని సమానంగా 2 రకాలుగా ఇలా సెపరేట్ చేయడం. సో చూడండి, ఈజీ సచ్ ద డి అండ్ హెచ్ లైన్ సైడ్స్ ఏబి అండ్ ఎఫ్ఈ. ఇదిగోండి, ఏబి మీద డి అనే పాయింట్ ఉంది, ఈ ఎఫ్ఈ మీద హెచ్ అనేటువంటి పాయింట్ ఉంది. ఇవి 2 బైసెక్ట్ చేసే లేదా, ఈ డి అనేది సిని బైసెక్ట్ చేసింది, ఈ హెచ్జి అనేది యాంగిల్ జీని బైసెక్ట్ చేసింది. అయితే మనకు వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు, ఇది వాడు ఇచ్చినటువంటి మ్యాటర్కి సంబంధించిన డయాగ్రామ్స్. అయితే మనల్ని ఏం ప్రూవ్ చేయమన్నాడు, ఫస్ట్ ఏమో సిడి బై జిహెచ్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ బై ఎఫ్సి అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా, సో దీని ఆన్సర్ నాన్న ఈజీగానే ఉంటుంది, మీరేం కంగారు పడిపోక్కలేదు. డయాగ్రామ్ అర్థమైపోతే ఆన్సర్ మీకు ఇట్టే వచ్చేస్తుంది. సొల్యూషన్ అని పెట్టండి, 10th క్వశ్చన్ యొక్క సొల్యూషన్. ఓకేనా, ఫస్ట్ వాడు ఇచ్చినవి రాసేద్దాం నాన్న. ఓకేనా, వాడు ఏమి ఇచ్చాడు, ఏబిసి ఈజ్ సిమిలర్ టు ఎఫ్ఈజి అన్నాడు. సో అది రాసేస్తున్నాను. గివెన్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఎఫ్ఈజి. ఇది వాడు ఇచ్చింది. ఓకేనా, ఇది వాడు ఇచ్చేసాడు లెక్కలో. మరియు ఇంకేమన్నాడు, సిడిజిహెచ్ 2 కూడా యాంగులర్ బైసెక్టర్స్ ఆఫ్ ఏసీబి అండ్ ఈజిఎఫ్. అంతేనా, ఇక్కడ సిడి అనేది ఒకటి, అదేవిధంగా ఎఫ్జి అనేది ఈ 2 జిహెచ్ అనేది ఆ 2 ఏంటి, బైసెక్టర్స్ అని అన్నాడు. ఓకేనా, అర్థమవుతుందా? ఆ 2 ఏమన్నాడు, బైసెక్టర్స్ అన్నాడు. సో ఆ పాయింట్ కూడా రాసేస్తాం. ఫస్ట్ వాడు ఇచ్చిన సిమిలర్ అనే పాయింట్ నేను రాసేసాను. ఇప్పుడు ఏం రాస్తాం, అండ్ సిడి అండ్ జిహెచ్ ఈ 2 కూడా యాంగులర్ బైసెక్ట్స్. సిడి అండ్ జిహెచ్ ఈ 2 ఏంటన్నా, యాంగులర్ బైసెక్టర్స్. సిడి అండ్ జిహెచ్ ఆర్ యాంగులర్ బైసెక్టర్స్. యాంగులర్ బైసెక్టర్స్. యాంగులర్ బైసెక్టర్స్. వేటి యొక్క యాంగులర్ బైసెక్టర్స్, ఫస్ట్దేమో ఆఫ్ ట్రయాంగిల్ ఏసీబీలో ఏసీబీలో సి అనే యాంగిల్ని, ఇదిగోండి ఏసీబీలో సి అనే యాంగిల్ని ఈ సిడి అనేది బైసెక్ట్ చేస్తుంది. మరియు అండ్ ఎఫ్జిఈలో జి అనే దాన్ని బైసెక్ట్ చేస్తాయి. ఏవి, సిడి జిహెచ్. సిడి అనేది ఏసీబీలో బైసెక్టర్, జిహెచ్ అనేది ఎఫ్జిఈలో బైసెక్టర్. ఓకేనా, ఎఫ్జిలో బైసెక్టర్. అయితే వాడు ఇచ్చిన డయాగ్రామ్ రాస్తాం.
వాడు మనకి ఏదైతే మ్యాటర్ ఇచ్చాడో క్వశ్చన్లో అది రాసేసాం. ఇప్పుడు మనకి 3 సమ్స్ ఇచ్చాడు. ఆ 3 సమ్స్ కూడా మనం ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ వన్ నాన్న, ఇందులో ఫస్ట్ వన్ ఏం ప్రూవ్ చేయమన్నాడు చూడండి. సిడి బై జిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఎఫ్జి అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా? సో ఇప్పుడు నేనేం రాస్తున్నానంటే ఇన్ ట్రయాంగిల్ నాన్న ఫస్ట్ది ప్రూవ్ చేయాలంటే ముందు సిమిలర్ అని చూపించాలి. కాబట్టి ఏసీడి ఎఫ్జిహెచ్ ట్రయాంగిల్స్ నేను తీసుకుంటున్నాను. ఇన్ ట్రయాంగిల్ ఏసిడి, అదేవిధంగా ఎఫ్జిహెచ్. ఓకేనా? సో ఇవ్వండి, ఇది ఏసిడి అంటే ఇది నాన్న, మీరు ఇటు అనుకునేవారు. ఇదిగోండి, ఇది ఏసిడి ఈ ట్రయాంగిల్. అదేవిధంగా ఎఫ్జిహెచ్ ఈ ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్స్ నేను తీసుకుంటున్నాను. ఓకేనా? సో చూడండి జాగ్రత్తగా, ఇదిగోండి ఏసిడి ఈ ట్రయాంగిల్ అన్న, ఇందులో ఈ ట్రయాంగిల్. ఓకేనా? సో అటువైపు కూడా ఏం తీసుకున్నానంటే ఎఫ్జిహెచ్ ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నా. ఈ 2 ట్రయాంగిల్స్ మనం కంపేర్ చేద్దాం. ఓకేనా? ప్రస్తుతానికి ఇప్పుడు చూడండి, ఈ 2 త్రిభుజాల్లో మనం జాగ్రత్తగా చూసినట్లయితే యాంగిల్ ఏ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ అవుతుందా లేదా అండి? ఇదిగోండి, ఇందులో యాంగిల్ ఏ ఇది, యాంగిల్ ఎఫ్, ఈ 2 ఈక్వల్. ఎందుకు? ఇందులో ఈ పెద్ద త్రిభుజం ఏబిసి అనేది ఈ పెద్ద త్రిభుజం ఎఫ్ఈజి ఈ 2 సిమిలర్ అని వాడి లెక్కలో ఇచ్చేసాడు. ఇదిగోండి, ఏబిసి అనేది ఎఫ్ఈజికి సిమిలర్. ఎఫ్ఈజి అన్న ఈఎఫ్జి అన్న ఒకటే. ఆ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయ్యేటప్పుడు వాటి కరస్పాండింగ్ సైడ్ ఏ ఎఫ్కి సమానం, బి ఏమో ఈకి సమానం, సి ఏమో జీకి సమానం. అంతేనా? సో ఎఫ్ అనేది దేనికి ఈక్వల్ అన్న? ఏకి ఈక్వల్. ఓకేనా? సో అందుకే రాశాను నాన్న, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్ నాన్న. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు అంతా యాంగిల్ ఎఫ్. ఎందుకు? సిన్స్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఎఫ్ఈజి. సో 2 పెద్ద త్రిభుజాలు సిమిలర్ అని అన్నాడు కాబట్టి ఇందులో ఉన్న కరస్పాండింగ్ యాంగిల్ ఏ అనేది 2వ ట్రయాంగిల్లో దాని యొక్క కరస్పాండింగ్ యాంగిల్ అయినటువంటి ఎఫ్కి ఈక్వల్. ఇది ఫస్ట్ పాయింట్. ఓకేనా? ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చూడండి, ఏసిడి. ఈ ఏసిడి ఉంది చూసారా? ఈ ఏసీ మొత్తం ఏసీబి చూద్దాం. పెద్దది ఏసిబి, ఈ పెద్ద ట్రయాంగిల్ చూడండి ఇప్పుడు. ఓకేనా? సో జాగ్రత్తగా చూస్తే యాంగిల్ ఏసిబి చూడండి నాన్న, ఈ పెద్ద త్రిభుజంలో ఇందులో ఉన్న ఏ దీనికి ఎఫ్కి ఈక్వల్ అని చెప్పాం, ఇందులో ఉన్న బి ఇందులో ఉన్న ఈకి ఈక్వల్ అని చెప్పాం, ఇందులో ఉన్న ఈ పెద్ద సి అంటే ఈ 2 ముక్కలు కలిపి ఇందులో ఉన్న ఈ పెద్ద జీకి సమానం. అంతేనా? సో ఇక్కడ ఏం రాస్తామంటే ఏసిబి అంటే ఏసిబి అనే పెద్ద త్రిభుజంలో సి దగ్గర ఉన్న ట్రయాంగిల్, ఈ ఏసిబి అనే ట్రయాంగిల్లో సి దగ్గర ఉన్న యాంగిల్ అనేది ఈ ఎఫ్జిఈ అనే ట్రయాంగిల్లో జీ దగ్గర ఉన్న యాంగిల్కి ఈక్వల్. జీ దగ్గర ఉన్న యాంగిల్కి ఏమవుతుంది నాన్న? ఈక్వల్ అవుతుంది. అదే నేను రాస్తున్నాను చూడండి, ఏసిబి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్జిఈ. అంతేనా? అంటే ఏసిబి త్రిభుజంలో సి దగ్గర ఉన్న యాంగిల్ ఎఫ్జి అనే పెద్ద ట్రయాంగిల్లో జీ దగ్గర ఉన్న యాంగిల్కి ఈక్వల్. ఎందుకు? ఇవి 2 ఏ యాంగిల్స్? సిమిలర్ ట్రయాంగిల్స్. కాబట్టి అందులో కరస్పాండింగ్ యాంగిల్ ఇందులో కరస్పాండింగ్ యాంగిల్కి ఈక్వల్, అందులో కరస్పాండింగ్ యాంగిల్ ఇందులో కరస్పాండింగ్ యాంగిల్, ఇందులో కరస్పాండింగ్ యాంగిల్ ఇందులో కరస్పాండింగ్ యాంగిల్ ఈక్వల్. అంతేనా? సో ఇక్కడ సి దగ్గర ఉన్న యాంగిల్ అక్కడ జీ దగ్గర ఉన్న యాంగిల్కి ఈక్వల్. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ సిడి అనే లైన్ని సిని బైసెక్ట్ చేస్తుంది, అంటే సమానంగా 2 భాగాలు చేస్తుంది. సో ఇది 60 డిగ్రీలు అయింది అనుకోండి, ఇది 60 డిగ్రీలు అవుతుంది. సో ఈ 60లో సగం ఎంత? 30. మరి ఈ 60లో సగం ఎంత? 30. అంటే ఇక్కడ సిలో సగము ఇక్కడ జీలో సగానికి ఈక్వల్ అవుతుంది లేదా? సి జీ 2 ఈక్వల్ అమ్మా. అప్పుడు సిలో ఈ సగం అనేది జీలో సగానికి ఈక్వల్ అవుతుందా లేదా? అవుతుందా లేదా? సో అదే రాద్దాం. దట్ ఇంప్లైస్ హాఫ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏసిబి. ఇదిగోండి, ఈ ఏసిబిలో సగం హాఫ్
హాఫ్ ఆఫ్ ఎఫ్జిఈ. ఈ ఎఫ్జిఈలో సగానికి ఈక్వల్. అంటే ఈ రెండు ఈక్వల్, ఇందులో సగము ఇందులో సగానికి ఈక్వల్. ఎందుకు అతనికి బుర్రపోయింది ఏంటి, డైరెక్ట్గా అవి రెండు ఈక్వల్ అని సరే మళ్ళీ సగాలు ఈక్వల్ ఎందుకు చేస్తున్నాడంటే అక్కడే పాయింట్ ఉంది చూడండి. నాన్న సిలో సగం అంటే ఏసిడిలో సి వాల్యూ అవుతుందా లేదా? అంటే ఈ సి అనేది ఈ కిందన బీసీడి అనే ట్రయాంగిల్కి చెందుతుంది, ఏసీడీ అనే ట్రయాంగిల్ చెందుతుంది. అంటే ఇవి మొత్తం సిలో సగం ఆ ట్రయాంగిల్లో ఉంది, సగం ఈ ట్రయాంగిల్లో ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఇందులో సగము ఇందులో సగానికి ఈక్వల్ అంటే ఇప్పుడు ఏసీడీ అనే ట్రయాంగిల్లో సి వాల్యూ ఎఫ్జిహెచ్ అనే ట్రయాంగిల్లో జీ వాల్యూకి ఈక్వల్ అవుతుందా లేదా? అవుతుంది కదా. అదే రాస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. సో దీన్ని బట్టి ట్రయాంగిల్ ఏసిడి, ఇందాక మనం పోలిస్తున్న ట్రయాంగిల్లో సి దగ్గర ఉన్న యాంగిల్ అనేది ఎఫ్జిహెచ్ ఇదిగోండి. ఏసిడి ఈ రెండు కదా, గ్రీన్ వేసాను కదా, ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తున్నాం. అప్పుడు ఈ సి దగ్గర ఉన్న ఈ ముక్క ఈ జీ దగ్గర ఉన్న ఈ ముక్కకి ఈక్వల్ అవుతుంది. అంతేనా? సో ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మనం ఇందులో రెండు యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పాం. ఏ యాంగిల్స్? ఈ ట్రయాంగిల్లో ఏ, ఈ ట్రయాంగిల్లో ఎఫ్. ఈ ట్రయాంగిల్లో ఏ అనే యాంగిల్, ఈ ట్రయాంగిల్ ఎఫ్ అనే యాంగిల్ ఈక్వల్ అని చెప్పాం. అదేవిధంగా ఇప్పుడు చూడండి, ఇక్కడ సిజి అంటే ఇందులో ఒక యాంగిల్ ఇందులో ఇంకొక యాంగిల్కి ఈక్వల్, ఇందులో రెండో యాంగిల్ అందులో రెండో యాంగిల్కి ఈక్వల్. అంటే ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ కూడా ఏమవుతుంది? ఈక్వల్ అయిపోతుంది. ఇలా రెండు ట్రయాంగిల్స్లో ఉన్న త్రీ యాంగిల్స్ ఒకదానికొకటి ఈక్వల్గా ఉంటే ఇందులో ఉన్న త్రీ యాంగిల్స్ ఇందులో ఉన్న త్రీ యాంగిల్స్కి ఈక్వల్ అయితే ఆ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి? సిమిలర్ అవుతాయి. అంతేనా? సో దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏసిడి is similar to triangle FGH. అంటే ఏసిడి అనే చిన్న ట్రయాంగిల్ ఇటువైపు ఉన్న ఎఫ్జిహెచ్ అనే చిన్న ట్రయాంగిల్కి ఈక్వల్ అయ్యింది. ఏ విధంగా అయ్యింది? బై ఏఏ సిమిలారిటీ. అంటే యాంగిల్ సిమిలారిటీ ఉంది కదా మనకి, ఏఏ సిమిలారిటీ క్రిటీరియన్. ఓకేనా? సో ఈ నియమం ప్రకారము ఇందులో ఉన్న రెండు యాంగిల్స్ ఏఏ అంటే యాంగిల్ ఇందులో ఉన్న ఒక ట్రయాంగిల్లో ఉన్న రెండు యాంగిల్స్ ఇంకో ట్రయాంగిల్లో ఉన్నటువంటి రెండు యాంగిల్స్కి ఈక్వల్ అయ్యాయి. కాబట్టి ఆ రెండు ట్రయాంగిల్స్ ఏమయ్యాయి? సిమిలర్ అయ్యాయి. అయితే ఇదంతా మనం ఎందుకు చెప్పాం? రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే వాటి కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో ఈక్వల్ అవుతుందా లేదా? సో దేర్ ఫోర్ ఇప్పుడు ఏం చెప్తామంటే సిడి, ఇందులో సిడి అనేది ఇందులో జీహెచ్కి సిడి బై జీహెచ్ ఈజ్ ఈక్వల్ టు సిడి బై జీహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఎఫ్జి అవుతుందా లేదా? ఏసీ బై ఎఫ్జి అవుతుంది. ఇదిగోండి, ఏసీ బై ఎఫ్జి. నన్ను ఇందులో కరస్పాండింగ్ సైడ్, ఈ ట్రయాంగిల్లో కరస్పాండింగ్ సైడ్ సిడి, ఈ సైడ్లో ఈ ట్రయాంగిల్లో ఉన్న కరస్పాండింగ్ సైడ్ ఏంటి? ఇక్కడ సిడి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ జీహెచ్, తర్వాత రెండు లెటర్స్. ఇందులో కరస్పాండింగ్ సైడ్ ఏసీ తీసుకున్నాం, ఇందులో కరస్పాండింగ్ సైడ్ ఎంత అవుతుంది? ఎఫ్జి అవుతుంది. అంటే ఈ రెండింటి యొక్క రేషియోకి ఈక్వల్ అవుతుంది. ఎందుకు ఈక్వల్ అవుతుంది? ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి. సో ఇదే కదా వాడు ఫస్ట్ ప్రూవ్ చేయమని చెప్పింది. సో దీంతో ఫస్ట్ ప్రాబ్లం అనేది ఇందులో అయిపోయింది. ఓకేనా? ఇక ఇందులో ఉన్న సెకండ్ ప్రాబ్లం నాన్న, ఈ రెండు సెకండ్ థర్డ్ ప్రాబ్లమ్స్ రెండు కూడా మనకి చాలా ఈజీగా అయిపోతాయి. ఫస్ట్ ప్రాబ్లం అర్థమైపోయింది కాబట్టి సెకండ్ ప్రాబ్లం అనేది చాలా ఈజీగా అర్థమైపోయింది. ఇప్పుడు మనం చూసినట్లయితే వాడు సెకండ్ ప్రాబ్లం ఏమన్నాడు? ట్రయాంగిల్ డిసిబి ట్రయాంగిల్ హెచ్జిఈకి, ఇదిగోండి జాగ్రత్తగా చూడండి, డిసిబి అనేది హెచ్జిబికి ఒకసారి డయాగ్రామ్లో చూపిస్తున్నాను. ఇదిగోండి నాన్న, డిసిబి ఇదిగో ఇది ఈ కిందకు ఉన్నది, ఇక్కడ హెచ్జిఈ అంటే ఇది ఈ పింక్ కలర్లో కనిపిస్తున్న రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయా? ఆ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అని చూపించమన్నాడు. ఇది మనకి సెకండ్ ప్రాబ్లం. ఓకేనా? సో రాసేద్దాం నాన్న. ఇన్ ట్రయాంగిల్ డిసిబి అండ్ ట్రయాంగిల్ సింబల్ లేదు, ఒక్క నిమిషం. ఇన్ ట్రయాంగిల్ డిసిబి అండ్
ట్రయాంగిల్ హెచ్జిఈ, ఈ రెండే కదా సిమిలర్ అని చూపించమన్నాడు. సో ఇవి రెండు సిమిలర్ అని చూపించాలంటే వాటి యాంగిల్స్ ఈక్వల్ అని చూపించాలి, అంతేనా. సో రెండిట్లో చూడండి నాన్న, ఈ ట్రయాంగిల్లో ఈ యాంగిల్ బి, ఈ ట్రయాంగిల్లో ఈ యాంగిల్ ఏ, ఈ రెండు ఈక్వల్ అవుతాయి అవ్వవా? ఎందుకు? ఈ పెద్ద త్రిభుజాలు రెండు కూడా సిమిలర్ అనే వాడు ప్రాబ్లంలో ఇచ్చాడు. సో ఈ పెద్ద త్రిభుజాలు రెండు సిమిలర్ అయితే ఇందులో కరస్పాండింగ్ యాంగిల్ అయినటువంటి బి ఇందులో కరస్పాండింగ్ యాంగిల్ అయినటువంటి ఈకి ఈక్వల్ అవుతుంది, ఓకేనా. సో ఆ పాయింట్ రాద్దాం. ఈ రెండు త్రిభుజాల్లో ఈ ట్రయాంగిల్లో యాంగిల్ బి అనేది ఈ ట్రయాంగిల్లో ఉన్న యాంగిల్ ఈకి ఈక్వల్. ఎందుకు అంటే సిన్స్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఈఎఫ్జి లేదా ఎఫ్ఈజి ఏదైనా అనుకోవచ్చు, ఓకేనా. సో ఈఎఫ్జి అనకుండా ఎఫ్ఈజి అని పెట్టండి, మధ్యలో ఈ పెట్టండి, ఎఫ్ఈజి. ఈ రెండు సిమిలర్ కాబట్టి ఇందులో ఉన్నటువంటి బి అనేటువంటి యాంగిల్ ఇందులో ఉన్న ఏ అనే యాంగిల్కి కరస్పాండింగ్ యాంగిల్ అవుతుంది. సో రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని చూపిస్తే అందులో కరస్పాండింగ్ యాంగిల్స్ ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి, ఓకేనా. సో ఇందులో బి అనేది ఇందులో ఈకి ఈక్వల్ అయిపోయింది. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తే యాంగిల్ డిసిబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ హెచ్జిఈ. నాన్న ఇందాకలే చూపించాం, ఇందాకల సిలో అటువైపు సగము ఇక్కడ జీలో అటువైపు సగానికి ఈక్వల్ అని ఇందాకలే చూపించాం ఫస్ట్ ప్రాబ్లంలో. మరి ఇప్పుడు ఇటువైపు సగము ఇప్పుడు ఇటువైపు సగానికి ఈక్వల్ అవుతుందా లేదా? అవుతుంది కదా. సో కరెక్ట్గా ఇది సగం చేసింది, ఇక్కడ కూడా కరెక్ట్ సగం చేసింది. యాక్చువల్లీ పెద్ద త్రిభుజంలో ఈ సి అనేది ఈ పెద్ద త్రిభుజంలో జీకి ఈక్వల్ నాన్న, ఓకేనా. ఈ లార్జ్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఇందులోని సి ఈ లార్జ్ ట్రయాంగిల్లో ఉన్న జీకి ఈక్వల్. కాబట్టి ఈ సిలో ఈక్వల్ సగం అనేది ఈ జీలో సగానికి అంటే హాఫ్కి ఈక్వల్ అవుతుంది, ఓకేనా. సో అందువలన ఇటువైపు ఉన్న ఈ సి వాల్యూ ఇటువైపు ఉన్న ఈ జీ వాల్యూకి ఈక్వల్ అవుతుంది, ఓకేనా. సో ఇదే మనం ఏం రాస్తామంటే సిన్స్ అని పెట్టి, ఇదిగోండి సిన్స్ అని పెట్టి, ఈ రెండు ఎందుకు ఈక్వల్ అయ్యాయి అంటే ఏసీబి అంటే ఏబిసి ట్రయాంగిల్లో ట్రయాంగిల్ ఏబిసి అనే పెద్ద త్రిభుజంలో సి దగ్గర ఉన్న యాంగిల్ అనేది ఎఫ్ఈజి లేదా ఎఫ్జిఈ అనే పెద్ద త్రిభుజంలో జీ దగ్గర ఉన్న యాంగిల్కి సమానం. చూడండి, ఏసిబి అనే ట్రయాంగిల్లో సి దగ్గర ఉన్న ఈ యాంగిల్ ఎఫ్జిఈ అనే ట్రయాంగిల్లో జీ దగ్గర ఉన్న ఈ యాంగిల్కి ఈక్వల్. కాబట్టి అందులో సగం ఇందులో సగానికి ఇప్పుడు 10కి ఈక్వల్ అన్న. 5 కేజీలు పంచదార లేకపోతే 6 కేజీలు పంచదార ఒక 6 కేజీలు గోధుమలకి సమానము అనుకుందాం రేట్లలో. అప్పుడు 3 కేజీలు పంచదార 3 కేజీలు గోధుమలకి ఈక్వల్ అవుతుందా లేదా? అలాగే ఈ పెద్ద త్రిభుజంలో సి అనేది ఈ పెద్ద త్రిభుజంలో జీకి ఈక్వల్. లార్జ్ ట్రయాంగిల్స్లో సి జీ రెండు కూడా ఈక్వల్. ఎందుకు? ఇవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నాడు కాబట్టి. అప్పుడు ఇందులో సగం ఇందులో సగానికి ఈక్వల్ అవుతుందా లేదా? అదే రాశాను నాన్న, ఇదిగోండి ఇక్కడ అదే రాశాను. ఏబిసి అనే ట్రయాంగిల్లో సి దగ్గర ఉన్న యాంగిల్ ఎఫ్జిఈ అనే ట్రయాంగిల్లో జీ దగ్గర ఉన్న యాంగిల్కి సమానం కాబట్టి అందులో సగమైన డిసిబి అనేది హెచ్జిఏకి ఈక్వల్ అవుతుంది, ఓకేనా. అప్పుడు ఇందులో చూడండి, ఇందులో ఒక యాంగిల్ ఇందులో ఒక యాంగిల్కి ఈక్వల్, ఇందులో రెండో యాంగిల్ ఇందులో రెండో యాంగిల్కి ఈక్వల్. రెండు యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి అంటే ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ ఏమవుతుంది? ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి? సిమిలర్ అవుతాయి. దేర్ఫోర్ ట్రయాంగిల్ డిసిబి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ హెచ్జిఈ. ఇది ఏ నియమం ప్రకారం? ఇది కూడా ఏఏ సిమిలారిటీ బై ఏఏ సిమిలారిటీ బై ఏఏ సిమిలారిటీ, ఓకేనా, బై ఏఏ సిమిలారిటీ. సో సెకండ్ ప్రాబ్లం అయిపోయింది నాన్న. ఇక ఇందులో ఇంకొక ప్రాబ్లం ఉంది, థర్డ్ వన్. అది చెప్పుకుంటే మనకు 10th ప్రాబ్లం కంప్లీట్ అయినట్టు, ఓకేనా. సో థర్డ్ ప్రాబ్లం నాన్న. సో థర్డ్ ప్రాబ్లం నాన్న, థర్డ్ ప్రాబ్లం. ఇందులో మనకు థర్డ్ ప్రాబ్లం ఏం ప్రూవ్ చేయమన్నాడు ఒకసారి చూద్దాం. చూడండి, డిసిఏ అనేది హెచ్జిఎఫ్కి సిమిలర్ అని చెప్పాడు. డిసిఏ అంటే ఏంటో ఒకసారి చూడండి నాన్న. ఇదిగోండి డిసిఏ, ఇదిగోండి
సిఏ ఇది హెచ్జిఎఫ్కి. ఓకేనా? ఈ రెండు సిమిలర్ అని చూపించమన్నాడు. ఓకేనా? ఇప్పుడు పింక్ కలర్ కాకుండా రెడ్ కలర్లో ఉంది చూడండి. డిసిఏ అనేది హెచ్జిఎఫ్ ఈ చిహ్నం అంటే ఈ త్రిభుజానికి సిమిలర్ అని చూపించమన్నాడు. ఓకేనా? జాగ్రత్తగా చూడండి నాన్న. సొల్యూషన్లో ఇన్ ట్రయాంగిల్ డిసిఏ అండ్ హెచ్జిఎఫ్, ఇన్ ట్రయాంగిల్ డిసిఏ అండ్ ట్రయాంగిల్ హెచ్జిఎఫ్, ఈ రెండే కదా సిమిలర్ అని చూపించమన్నాడు. కాబట్టి ఆ రెండు తీసుకొని అందులో రెండు యాంగిల్స్ ఈక్వల్ అని చూపించాలి. సో ఇప్పుడు చూడండి నాన్న. సో ఈ రెడ్ కలర్లో ఉన్న ట్రయాంగిల్, ఈ రెడ్ కలర్లో ఉన్న ట్రయాంగిల్ సిమిలర్ అని చూపించమన్నాడు. ఇందులో యాంగిల్ ఏ అనేది ఇందులో ఎఫ్కి ఈక్వల్ అవుతుందా లేదా? ఎందుకు? ఈ లార్జర్ ట్రయాంగిల్, ఈ బిగ్ ట్రయాంగిల్ అనేది ఇందులో ఉన్న బిగ్ ట్రయాంగిల్కి ఈక్వల్ కాదు, సిమిలర్. ఇదిగోండి, ఈ రెండు సిమిలర్ అని ఇచ్చాడు వాడు క్వశ్చన్లో. సో రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే వాటి కరస్పాండింగ్ సైడ్స్ ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. సో అదే రాస్తున్నాను చూడండి. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. ఎందుకు ఇవి రెండు ఈజ్ ఈక్వల్ అయ్యాయి? సిన్స్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఈఎఫ్జి. ఇదే కదా, ఈ రెండు సిమిలర్ అవ్వబట్టి ఈ ఏ యాంగిల్ అనేది ఎఫ్ యాంగిల్కి ఈక్వల్ అయింది. లేకపోతే ఈఎఫ్జి అనకండి నాన్న, ఎఫ్ఈజి అనండి. ఓకేనా? ఎఫ్ఈజి, ఎందుకంటే ఇక్కడ ఏ ముందు ఉంది కాబట్టి ఇక్కడ ఎఫ్ ముందు పెట్టాలి, ఏ ఎఫ్లు ఈక్వల్ కాబట్టి. ఓకేనా? సో ఒక యాంగిల్, ఇందులో ఒక యాంగిల్, అందులో ఒక యాంగిల్ ఈక్వల్ అయిపోయాయి. ఇప్పుడు ఇంకొక యాంగిల్ ఈక్వల్ అని చెప్పేస్తే సరిపోతుంది. చూడండి, యాంగిల్ ఏసిడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏసిడి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్జిహెచ్. సేమ్ నాన్న, ఇదిగోండి ఇందాక మాట్లాడిందే. ఈ సి దగ్గర ఉన్న యాంగిల్ ఈ జీ దగ్గర ఉన్న యాంగిల్కి ఈక్వల్. ఎందుకు? ఇది కరెక్ట్గా సగం చేస్తుంది, ఇది కరెక్ట్గా సగం చేస్తుంది. ఈ పెద్ద ట్రయాంగిల్లో జీ, ఈ పెద్ద ట్రయాంగిల్లో సికి ఈక్వల్. మరి ఇందులో సగం అందులో సగానికి ఈక్వల్ అవుతుంది కదా. కాబట్టి ఏసిడి అనే చిన్న త్రిభుజంలో సి దగ్గర ఉన్నటువంటి యాంగిల్ ఎఫ్జిహెచ్ అనేటువంటి చిన్న త్రిభుజంలో జీ దగ్గర ఉన్న యాంగిల్కి సమానము. ఓకేనా? సో అదే రాశాను. ఏ విధంగా రాశానంటే ట్రయాంగిల్ చూడండి, సిన్స్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ట్రయాంగిల్ ఎఫ్ఈజి, ఇవి రెండు సిమిలర్ కాబట్టి వాటిలో సగమైనటువంటి ఈ రెండు కూడా సమానం అవుతాయి, ఈక్వల్ అవుతాయి. ఓకేనా? సో ఇందులో ఒక యాంగిల్, ఇందులో ఒక యాంగిల్కి ఈక్వల్, ఇందులో రెండో యాంగిల్, అందులో రెండో యాంగిల్కి ఈక్వల్. అప్పుడు రెండు యాంగిల్స్ ఈక్వల్స్ అయ్యాయి కాబట్టి ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ ఈక్వల్ అయిపోతుంది. అప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి? సిమిలర్ అవుతాయి. దేర్ఫోర్ ట్రయాంగిల్ డిసిఏ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ హెచ్జిఎఫ్. ఇదే నియమము, ఇది కూడా ఏఏ నియమమే. బై ఏఏ సిమిలారిటీ, బై ఏఏ సిమిలారిటీ క్రైటీరియన్. ఓకేనా? అంతేనా? ఓకేనా? సో మనకి దీంతో 10th ప్రాబ్లం అనేది కంప్లీట్ అయింది. ఇంకా 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఇట్టే మీకు అర్థమయ్యేటట్టు సింపుల్గా చాలా సులభంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకేనా?